శక్తి, ఆరోగ్యం, ఎలక్ట్రానిక్స్, పర్యావరణ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, అంతర్శాస్త్రీయ సహకారం, సుస్థిర పరిష్కారాలను ప్రోత్సహిస్తూ హరిత స్మార్ట్ భవిష్యత్ నిర్మాణానికి అంతర్జాతీయ సదస్సు దోహదపడుతుందని డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట పేర్కొన్నారు. ఏలూరులోని సిహెచ్ఎస్డి సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగం, వైవిఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కైక్లూరులోని భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్ర విభాగం, ఇరు కళాశాలల ఐక్యూఏసీల సహకారంతో అడ్వాన్స్డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సస్టైనబుల్ అప్లికేషన్స్ అనే అంశంపై సెప్టెంబర్ 17-18, 2026న అంతర్జాతీయ సదస్సును హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నాయి. ఈ సందర్భంగా సెయింట్ తెరెసా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట స్టాఫ్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో సదస్సు పత్రికను ఆవిష్కరించారు. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖ వక్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు పాల్గొనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న అధునాతన స్మార్ట్, క్వాంటం, సుస్థిర, గ్రీన్, ఎలక్ట్రానిక్, ఫోటోనిక్, బయోమెడికల్, పర్యావరణ మరియు ఏఐ ఆధారిత ఫంక్షనల్ మెటీరియల్స్ అయిన నూతన ఆవిష్కరణలు, పరిశోధన ఫలితాలు, భవిష్యత్ అవకాశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రస్తుత ప్రపంచంలో శక్తి సంక్షోభం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ, అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాల అభివృద్ధి వంటి సవాళ్లకు వినూత్న పదార్థాల రూపకల్పన ఎంతో కీలకమని డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట తెలిపారు. వివిధ శాస్త్ర విభాగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ద్వారా సమాజానికి ఉపయోగపడే సుస్థిర సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఈ సదస్సు ఒక చక్కని వేదికగా నిలుస్తుందని ఆమె అన్నారు. అంతేకాకుండా యువ పరిశోధకులు, విద్యార్థులు తమ పరిశోధన ఆలోచనలు, ఆవిష్కరణలను నిపుణులతో పంచుకోవడానికి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకోవడానికి, భవిష్యత్ పరిశోధనలకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని పొందడానికి ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఫంక్షనల్ మెటీరియల్స్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశోధకుల మధ్య సహకారానికి ఈ సదస్సు మరింత బలమైన వేదికను కల్పించనుందని వారు పేర్కొన్నారు.